హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుండి గోవాకి ప్రయాణించే ప్రయాణికులకి రైల్వే శాఖ నుండి ఒక గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు సికింద్రాబాద్ నుండి గోవాకి ప్రయాణించడానికి వీక్లీ ఎక్స్ప్రెస్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. అలాగే ఈ కాచిగూడ నుంచి స్లిప్ కోచ్లతోటి ఒక ట్రైన్ అనేది ప్రయాణిస్తుంది. ఈ వీక్లీ ఎక్స్ప్రెస్లు అలాగే ఈ కాచిగూడ నుంచి ప్రయాణించే స్లిప్ ట్రైన్ కి ఎప్పుడు కూడా ఫుల్ రష్ అనేది ఉంటుంది. ఇక్కడ వెయిటింగ్ లిస్టులు అనేవి 2 నెలల నుంచే వెయిటింగ్ లిస్టులు అనేవి తలపించడం, దీనివల్ల ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ నుంచి గోవాకి వెళ్ళడానికి పైనుంచి వచ్చే రైళ్లు మాత్రమే ఉంటాయి. అలాగే పెద్దగా రైళ్ల యొక్క సంఖ్య కూడా ఏమీ లేదు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుండి ఇటు హైదరాబాద్ నుండి గోవాకి వెళ్ళాలంటే ఎక్కువగా ప్రయాణికులు బస్సుల ద్వారానే వెళ్ళడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఇదివరకు రైల్వేకి హైదరాబాద్ నుండి గోవాకి వెళ్ళడానికి ఒక రైలును ప్రారంభించండి అని అక్కడ కోరడం జరిగింది. ఎట్టకేలకు ఈ రైలుకి ఆమోదం అనేది లభించింది. సికింద్రాబాద్ నుంచి వారానికి 2 రోజులు, అటు గోవా నుండి సికింద్రాబాద్ కి వారానికి 2 రోజులు ప్రయాణించే విధంగా ఒక రైలుని ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే శాఖ తెలియచేయడం జరిగింది. ఈ రైలు ఎప్పటి నుండి అందుబాటులోకి వస్తుందనే దాని మీద ఇంకా అప్డేట్ అనేది రావాల్సి ఉంది. ఈ రైలు ఇక్కడ బుధవారం, శుక్రవారం సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఇక్కడ గోవాకి చేరుకుంటుంది. అలాగే గోవా నుండి ఈ ట్రైన్ గురు శనివారంలో బయలుదేరి మరుసటి రోజు సికింద్రాబాద్ కి చేరుకుంటుంది. ఈ ట్రైన్ ఆంధ్రప్రదేశ్ నుండి కూడా ప్రయాణిస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల ప్రజలకి కూడా గోవాకి వెళ్ళడానికి ఒక ట్రైన్ అనేది అందుబాటులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ ట్రైన్ కి మార్గం మధ్యలో ఈ స్టాప్స్ అనేవి ఉండే అవకాశం అనేది ఉంది. సికింద్రాబాద్ దాటిన తర్వాత కాచిగూడ, షాద్ నగర్, చర్చెల్ల, మహబూబ్ నగర్, గద్వాల్, కర్నూలు సిటీ, డౌన్ జంక్షన్, గుంతకల్లు, బళ్ళారి, ఆస్పాట్, కొప్పల్, గడంగ్, హూబ్లీ, ధర్వాడ్, లోడా, క్యాసల్ రాక్, కూలెం, సర్వార్ డ్యామ్, మడగావ్ ఈ జంక్షన్ లో ఆగుతూ గోవాకి ప్రయాణించవచ్చు. ఈ ట్రైన్ అనేది ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది, అలాగే టికెట్ యొక్క ప్రైస్, ఈ ట్రైన్ యొక్క టైమింగ్స్ యొక్క వివరాలు అనేవి అందుబాటులోకి వచ్చిన తర్వాత మరొక వీడియో అనేది చేసుకుందాం. ఈ ట్రైన్ మైబీ ఆగస్టు నెల చివరి వరకు అందుబాటులోకి రావచ్చు. గోవా నుండి సికింద్రాబాద్, సికింద్రాబాద్ నుంచి గోవాకి ఒక రైలు అనేది అందుబాటులోకి రావడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఈ ట్రైన్ ఏ రోజులలో నడిపితే బాగుంటుంది, ఏ స్టాప్స్ అనేవి ఇస్తే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.